హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి ఇది ఏం ఆకంటండి, గోంగూర. ఈ గోంగూరను మనము వారానికి 3 టైమ్స్ 4 టైమ్స్ కాకుండా వీక్లీ 2 టైమ్స్ తిన్నా చాలా మంచిదండి. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఇస్తుంది. ఏ విధమైన ప్రయోజనం కలిగిస్తుందో చూద్దామండి. ఆరోగ్యానికే కాకుండా అందాన్ని కూడా పనిచేస్తుంది. అందం ఎందుకంటే వీడియో మొత్తం విన్న తర్వాత మీకే అర్థమైందండి. దీన్ని ఏంటంటే మనము రెగ్యులర్గా తినటం వల్ల ఈ ఆకులలో ఏముంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. దీన్ని డైలీగా తినడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న బోన్స్కి అందటం వల్ల ఆ ఎముకలు అనేది ఆరోగ్యంగా ఉంటాయి. ప్లస్ గ్రోతింగ్ కూడా బాగుంటుందండి. ఇంకా ఏంటంటే ఇది రోగనిరోధక శక్తి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే రోగనిరోధక శక్తిని ఎందుకనమంటే మనం డాక్టర్ కాడికి పోయినప్పుడు మనకి ఏదైనా కోల్డ్ కానీ ఫీవర్ వచ్చినప్పుడు మనకి తట్టుకునే శక్తి ఉండదు కదా. అంటే వాళ్ళు ఏమని మనకి అడ్వైస్ ఇస్తారు, మంచిగా పులుపుగా ఉండే ఫ్రూట్స్ తినండి అంటారు. అవి ఏంటంటే ఆరెంజ్ కానీ బత్తాయి కానీ ఇట్లాంటివి తినమని చెప్తారు కదా. దీంట్లో కూడా పులుపుతనం ఉంది కాబట్టి ఈ గోంగూరను ఫ్రూట్స్ తినని వాళ్ళు గోంగూర తినాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా కూడా మనం తినడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. ఇంకా ఏంటంటే మనకు కొంతమందికి బాగా ఆయాసం వస్తుంది. ఈ వింటర్ సీజన్ రాగానే తుమ్ములు వస్తాయి కదా, దగ్గు, ఇట్లా ఆయాసంతో బాధపడుతుంటారు కదా. ఈ గోంగూరను వండుకొని తినడం వల్ల దగ్గు, ఆయాసం, తుమ్ముల నుంచి కూడా మనం తగ్గించవచ్చు. ఇంకా ఏంటంటే ఇవి ఆకుపచ్చగా ఉంటాయని మనకు తెలుసు కదా. ఎందుకు ఉంటున్నాయి? దీంట్లో ఆకులలో క్లోరోఫిల్ అనే వర్ణద్రవం ఉండటం వల్ల ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. ఇంకా ఏంటంటే ఈ క్లోరోఫిల్ కణాలు ఉండటం వల్ల మనము ఎట్లాగో కూర రూపంలో మనం వండుకొని తింటున్నాం కాబట్టి ఈ క్లోరోఫిల్ కణాలు మనకి డైరెక్ట్గా మనకు తెలియదు కాబట్టి మనము దీన్ని మనం బాయిల్ చేసుకున్నప్పుడు కూర చేసుకుని తినేటప్పుడు బాగా బాయిల్ చేయకూడదండి. ఆకుకూర అంటేనే మనము ఎక్కువ కాకుండా మామూలుగా స్టీమ్లో చేసుకొని కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తింటాం కదా. ఇంకా ఏంటంటే ఈ కూరని తినడం వల్ల క్లోరోఫిల్ అనే ద్రవాలు ఉండటం వల్ల ఏంటంటే క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేసే వస్తుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా ఈ క్లోరోఫిల్ కణాలకు ఉంటుందండి. ఇంకా ఏంటంటే ఏ విటమిన్, అన్ని ఆకుకూరలో కూడా ఏ విటమిన్ ఉంటుంది, కానీ దీంట్లో కూడా ఏ విటమిన్ ఉంటుంది. ఇది కూడా ఆకుకూరే కాబట్టి ఏ విటమిన్ ఉండటం వల్ల కంటి సమస్యలకు రాకుండా చేసింది, ఒకవేళ వచ్చినా కూడా అదుపులో ఉంచుతుందండి. ఇంకా ఏంటంటే మళ్ళీ దీంట్లో ఐరన్ కూడా ఉంటుందని చెప్తాం మనం. ఐరన్ బాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పాం కదా. మనకు కొంతమంది లేడీస్కి ఐరన్ అందాలనేసి డ్రై ఫుడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఎగ్ కానీ, మిల్క్ కానీ మనం తీసుకుంటాం కదా. ఆ ఎగ్ తినని వాళ్ళు కానీ, మిల్క్ డ్రింక్ చేయని వాళ్ళు కానీ, ఇట్లాంటివి మరి మనకు ఫ్యామిలీలో అన్నీ అనుకూలంగా పెట్టడానికి కుదరదు కదా. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇది చీప్గా ఉంటుంది కాబట్టి చీప్ అండ్ బెటర్ 10 రూపీసే ఈ కట్ట కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల లేడీస్కి ముఖ్యంగా ఆ యొక్క హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా పనిచేస్తుందండి. ఇంకా రకరకాలుగా కాకుండా ఇంకా కర్రీస్ కూడా ఏది ఉపయోగించుకోవచ్చు. మనం గోంగూర చట్నీగా చేసుకోవచ్చు, గోంగూర పులిహార గోంగూర లెక్క చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా ఏంటంటే డైలీ లాంగ్గా చేయటం వల్ల ఏంటంటే మనము ఇయర్ మొత్తం నిల్వ చేసే పచ్చళ్ళ కన్నా కానీ అప్పుడప్పుడు చేసుకునే కూరలు చేసుకోవడం వల్ల దీంట్లో మంచి పోషకాలు ఉంటాయి. ఎందుకంటే ఇయర్ మొత్తం చేసుకోవడం వల్ల దాంట్లో సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది కాబట్టి బీపీలు, షుగర్లు వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు చేసుకుని కూర తింటేనే చాలా మంచిది. దీనివల్ల ఎంత వచ్చింది.